సిఎంఏ వాళ్ళకి అక్టోబర్ కల్లా మనం సిలబస్ కంప్లీట్ చేస్తాం కాబట్టి అసలు మీరు ఇంకా డిలే చేయొద్దు. సిఏ వాళ్ళకన్నా మీకు సిఏ ఫౌండేషన్ కూడా రిజల్ట్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం మీడియం స్పీడ్లో వెళ్తుంది సిఏ వాళ్ళకి. బట్ సిఎంఏ వాళ్ళకి జెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది. ఇంకా సిఎంఏ ఉన్న వాళ్ళకి అక్టోబరే కాబట్టి డెడ్ లైన్. మీరు ఇంక డిలే చేసుకోకుండా ఫాస్ట్గా వచ్చేసేయండి, ఓకేనా? హైదరాబాద్ అయితే హైదరాబాదు, గుంటూరు అయితే గుంటూరు. ఫేస్ టు ఫేస్ వచ్చేవాళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చేసేయండి. సరే, స్టార్ట్ చేద్దాం మన క్లాస్ని. కామన్ ఎంట్రీస్ అన్నీ మనం చెక్ చేసాం నిన్న. ఈరోజు ఒక ఎగ్జాంపుల్ తోటి జనరల్ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసేద్దాం. ఈరోజు ఒక ఎగ్జాంపుల్తో జనరల్ లెడ్జర్ ట్రయల్ బ్యాలెన్స్ ఎగ్జాంపుల్ చెప్తా, రాసుకోండి. వన్ సాయి started business with 5 lakhs capital. I started business with 5 lakhs capital. The second one, purchased furniture with 1 lakh cash. Purchased AC with 2 lakhs from ఎవరున్నారు మన వాళ్ళు, శ్రీనాథ్. ఫ్రమ్ శ్రీనాథ్. నెక్స్ట్, purchased goods from Krishna. Purchased goods ఏమంటుందిగా of rupees 3 lakhs. Goods of rupees 1 lakh with cash. Next, sold goods of rupees 3 lakhs to Siri. Sold goods of rupees 2 lakhs for cash.
returned goods to Krishna of rupees 50,000. Paid cash to Krishna of rupees 2,20,000 as final settlement. Received returns from Siri of rupees 70,000. Received cash of rupees 2 lakhs from Siri as final settlement. ఓకేనా? Paid cash to Srinath. Paid cash to Srinath of rupees 2 lakhs. Salaries paid of rupees 50,000 to Chantan. ఈ ఎగ్జాంపుల్ రాసుకోండి అమ్మా. దీనికి ప్రిపేర్ జర్నల్, లెడ్జర్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. అండ్ ఎగ్జాంపుల్ రాసుకోండి అందరూ ఫాస్ట్గా. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు కంప్లీట్ అయిన మెసేజ్ పెట్టండి. 3:46 అయింది, 3:50 వరకు వెయిట్ చేద్దాం. 4 minutesలో రాసేయాలి ఫాస్ట్గా. ఎగ్జాంపుల్ రాసుకోవడం కంప్లీట్ అయిన వాళ్ళు కంప్లీట్ అయిన మెసేజ్ పెట్టాలి.
అందరు రాస్తున్నారా? ఈ ఒక సమ్ చేయడంతో మనకి బేసిక్స్ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టే యాజ్ ఆఫ్ నో. మెయిన్ టాపిక్స్లోకి వెళ్దాం. కంప్లీటెడా? కంప్లీట్ అయిపోతే మెసేజ్ పెట్టండి అమ్మా. కొంచెం స్పీడప్ చేయాలి మీరు రాయటం. సాహితీ కంప్లీటెడ్, సాయి కృష్ణ కంప్లీటెడ్. రిమైనింగ్ వాళ్ళు సత్య నరసింహ కంప్లీటెడ్. 1 minute వెయిట్ చేస్తారు మిగతా వాళ్ళ కోసం, రిమైనింగ్ వాళ్ళ కోసం. కంప్లీట్ అయిన వాళ్ళు జనరల్ ప్రొఫార్మా డ్రా చేయండి. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు జనరల్ ప్రొఫార్మా డ్రా చేయాలి. అశ్రిత కంప్లీటెడ్, చంతన్ కంప్లీటెడ్. వెరీ గుడ్. స్టార్ట్ చేద్దాం. ఇంకా ఫస్ట్ ఏంటి, జర్నల్ ఎంట్రీస్ రాయాలి మన జర్నల్ బుక్లో. ఎవరివి బుక్స్, ఎవరిది బిజినెస్? సాయి. ఓకేనా? సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్, హెడ్డింగ్ ఏమైనా పెడతాం, ఇన్ ద బుక్స్ ఆఫ్ ద బుక్స్ ఆఫ్ సాయి. బిజినెస్ నేమ్ కూడా సాయి అని అనుకుంటాం. ఇక్కడ కంప్లీటెడ్, సాయి కిరణ్ గారు కంప్లీటెడ్. జర్నల్ ప్రొఫార్మా అందరికి తెలుసా? జర్నల్ ప్రొఫార్మా డేట్, పర్టికులర్స్, LF, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్.
date, particulars, left, debit rupees, credit rupees, journal. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటండి? సాయి స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs క్యాపిటల్. ఎంట్రీ చెప్తారా? క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్. ఫస్ట్ వన్ ఇక్కడ డేట్, మనం నెంబరింగ్ తీసుకున్నాం కాబట్టి నెంబరింగ్ రాసుకున్నాం. క్యాష్ అకౌంట్ డెటార్ టు క్యాపిటల్ అకౌంట్ 5 lakhs. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. నారేషన్ రాసుకోవాలి. బీయింగ్ బిజినెస్ స్టార్టెడ్ విత్ క్యాష్. నాతో పాటు ఎంట్రీస్ రాసేసేయండి అందరూ ఎంట్రీస్ నాతో పాటు రాసేయాలి. నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్, పర్చేజ్డ్ ఫర్నిచర్ విత్ 1 lakh క్యాష్ అని చెప్పేశారు. సో క్యాష్ ట్రాన్సాక్షన్ ఇది. ఎంట్రీ ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అమౌంట్ ఎంత అండి? 1 lakh. పేయింగ్ ఫర్నిచర్ పర్చేజ్. నెక్స్ట్ ఎంట్రీ, పర్చేజ్డ్ ఏసీ విత్ 2 lakhs ఫ్రమ్ శ్రీనాథ్. ఇది క్యాష్ ట్రాన్సాక్షనా క్రెడిట్ ట్రాన్సాక్షనా? క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎందుకండి? మనకి నేమ్ ఇచ్చారు, క్యాష్ అని చెప్పలా. మనకి క్యాష్ ట్రాన్సాక్షన్ ఎప్పుడైందండి అంటే నేమ్ ఇవ్వకుండా జస్ట్ అలా వదిలేశారు, ఇక్కడతో వదిలేశారు అనుకోండి, అది క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ అని స్పెసిఫిక్గా చెప్పారు, అది క్యాష్ ట్రాన్సాక్షన్. క్యాష్ అని చెప్పకుండా జస్ట్ నేమ్ ఇచ్చారు, అది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సో ఎంట్రీ ఏసీ అకౌంట్ డెబిట్ టు శ్రీనాథ్ అకౌంట్. అమౌంట్ 2 lakhs. Debit to Srinath, 2 lakhs debit, 2 lakhs. Paying AC purchased on credit. ఇప్పుడు శ్రీనాథ్ మన క్రెడిటర్ ఏమైనా అవుతారా? అవరా? శ్రీనాథ్ని మనం క్రెడిటర్ అనొచ్చా అనకూడదా? అనకూడదు. ఇది మనం పర్చేజ్ చేసింది ఎస్సెట్, ఇతని క్రెడిటర్ అనకూడదు. ఇది ఒక లాంగ్ టర్మ్ లైబిలిటీ. మనం అనుకున్న దాన్ని బట్టి, మాట్లాడుకున్న దాన్ని బట్టి లైబిలిటీస్ అవుతాయి. క్రెడిటర్స్ అనే ఆర్ట్స్ ఎప్పుడు యూస్ చేస్తాం? ఓన్లీ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు. క్రెడిట్కి పర్చేజ్ చేస్తే అప్పుడు మాత్రమే క్రెడిటర్ అని మనం కాల్ చేస్తాం వాళ్ళని. సో నెక్స్ట్ ఎంట్రీ రాసారా? ఎంట్రీ అందరూ 3 ఎంట్రీస్ అయిపోయినాయా? నెక్స్ట్ ఫోర్త్ వన్, పర్చేజ్డ్ గుడ్స్ ఫ్రమ్ కృష్ణ ఆఫ్ రూపీస్ 3 lakhs. క్యాషా క్రెడిటా? నేమ్ ఇచ్చారు కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్రెడిట్ ట్రాన్సాక్షన్ పేయబుల్ రిసీవబుల్ ఉంది కాబట్టి పర్సనల్ అకౌంట్ వస్తుంది. సో ఎంట్రీ, గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? మనం గూడ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తామా? ఫర్నిచర్ పర్చేజ్ చేసినప్పుడు ఫర్నిచర్ అకౌంట్ ఓపెన్ చేసాం కాబట్టి గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు గూడ్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి సార్ అని చెప్తారా ఎవరికన్నా? అలా చెప్పకూడదు. గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు ఏ అకౌంట్ ఓపెన్ చేయాలండి అంటే పర్చేజెస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. పర్చేజెస్ అకౌంట్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ క్రెడిట్ ట్రాన్సాక్షన్ కాబట్టి క్రెడిటార్ ఎవరమ్మా? క్రెడిటార్ కృష్ణ. సో కృష్ణ అకౌంట్ అనేది ఒకటి మనకి ఓపెన్ అవుతుంది. ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్ 2 accounts ఏవేంటి? పర్చేజ్ అకౌంట్, కృష్ణ అకౌంట్. ఇన్ జర్నల్ ఇన్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ దేర్ ఆర్ మినిమం 2 accounts విల్ బీ ఓపెన్డ్. మినిమం 2 accounts జనరేట్ అవుతాయి. మినిమం, మ్యాక్సిమం ఎన్నైనా ఉండొచ్చు. సో ఎంట్రీ పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు కృష్ణ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు కృష్ణ అకౌంట్. అమౌంట్ ఎంత అండి? 3 lakhs.
3 lakhs. అందరు రాస్తున్నారా? నోట్స్లు కంపల్సరీగా ఉండాలి. దీని తర్వాత ఇంకా మీకు బేసిక్స్ డిస్కషన్ ఏమి ఉండదు, ఇదే లాస్ట్ డిస్కషన్. ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడే క్లియర్ చేసుకోండి నేను చెప్పిన దాని వరకు. ఈ సమ్ముతో మీకు అంతా క్లారిఫై అయిపోవాలి. అంటే బేసిక్స్ జనరల్ రాయటం, లెడ్జర్ రాయటం, అకౌంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఈ సమ్ముతో మీకు అయిపోవాలి. సో 5th ట్రాన్సాక్షన్, పర్చేజ్డ్ గూడ్స్ ఆఫ్ 1 lakh విత్ క్యాష్ అని చెప్పేశారు. క్యాష్ అని చెప్పినా చెప్పకపోయినా డిఫాల్ట్గా మనకి క్యాష్ ట్రాన్సాక్షన్, నేమ్ ఇస్తే క్రెడిట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. క్యాష్ చెప్పారు, నేమ్ కూడా ఇచ్చారు, రెండు ఉంటే అప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ తీసుకోవాలి, క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనకూడదు. సో పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 1 lakh. 5th one, purchases account debit to cash account. Paying goods purchased with cash. 5th one. 6th one, sold goods of rupees 3 lakhs to Siri, cash ఆ క్రెడిట్ ఇవి నేమ్ ఇచ్చారు కాబట్టి ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్. సోల్డ్ గూడ్స్ అన్నారు కాబట్టి గూడ్స్ అకౌంట్లో మనం ఏం రాయకూడదు. ఏ అకౌంట్ ఓపెన్ చేయాలి? గూడ్స్ అన్నప్పుడు ప్రిన్సిపల్ బిజినెస్ కాబట్టి సేల్స్కి సేల్స్ అకౌంట్ అని ఓపెన్ చేయాలి. ఎంట్రీ సేల్స్ ఇన్కమ్ కాబట్టి క్రెడిట్ అవుతుంది. సిరి మనకి ఇప్పుడు క్రెడిటార్ అవుతారు, మనం పేమెంట్ చేయాలి కాబట్టి డెటార్ అవుతుంది. ఏమవుతుందమ్మా? సిరి సేల్స్ కాబట్టి డెటార్ అవుతుంది, డెటార్ మనకి అసెట్ కాబట్టి డెబిట్ అవుతుంది. సిరి అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అమౌంట్ ఎంత చెప్పారు? 3 lakhs. 6th ట్రాన్సాక్షన్, సిరి అకౌంట్ డెబిట్ టు Siri account debit to sales account 3 lakhs. Being credit sales made. 7th one, sold goods of rupees 2 lakhs for cash చెప్పేశారు కాబట్టి క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. సింపుల్గా జనరల్ ఎంట్రీ ఆలోచించేటప్పుడు మనకి ఏం వస్తున్నాయి, మన దగ్గర నుంచి ఏం వెళ్తున్నాయి అనేది మీరు చెక్ చేసుకుంటే ఎంట్రీ ఈజీగా వచ్చేస్తుంది. క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్, క్యాష్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. అమ్మా 1 lakhేగా, 1 lakh పేయింగ్ క్యాష్ సేల్స్ మేడ్. 2 lakhs. 2 lakhs. ఓకే. నెక్స్ట్ ఎంట్రీ, రిటర్న్ గూడ్స్ టు కృష్ణ అన్నారంటే అది పర్చేజ్ రిటర్న్సా సేల్స్ రిటర్న్సా? మనం రిటర్న్స్ ఇస్తున్నాం కృష్ణకి, అంటే ఏం రిటర్న్స్ అవి? ప్రీవియస్గా మనం కృష్ణ నుంచి పర్చేజ్ చేసిన వాటిని రిటర్న్స్ ఇస్తున్నాం. సో ఎంట్రీ పర్చేజ్ రిటర్న్స్ ఎప్పుడైతే చేస్తున్నారో మీరు పర్చేజ్ అకౌంట్లోకి వెళ్ళిపోయి క్రెడిట్ చేయకూడదు. పర్చేజ్ రిటర్న్స్ అనే ఒక అకౌంట్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఏ అకౌంటు? పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఓకేనా? ఎంట్రీ కృష్ణ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. దగ్గర నుంచి గూడ్స్ బయటకు వెళ్తున్నాయి కాబట్టి టు పర్చేజ్ రిటర్న్స్. లయబిలిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి డెబిట్ చేయాలి. కృష్ణ అకౌంట్ డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 50,000. ఎప్పుడైనా సరే పర్చేజ్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ ఉంటే ఆ రిటర్న్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి, కానీ ఆ పర్టికులర్ అకౌంట్ ఏదైతే సేల్స్ అకౌంట్ పర్చేజ్ అకౌంట్ ఉందో దాన్ని మాత్రం టచ్ చేయకూడదు. అడ్జస్ట్మెంట్ మీకు ట్రయల్ బ్యాలెన్స్ ట్రేడింగ్ అకౌంట్లో జరుగుతుంది. 8th one, paid cash to Krishna of rupees 2,20,000 as
ఫైనల్ సెటిల్మెంట్ అంటే ఇంకా అక్కడితో పేమెంట్ అనేది అతని అకౌంట్ క్లోజ్ చేసేసుకోమని చెప్తున్నారు. యాక్చువల్గా కృష్ణ మనకి ఎంత అమౌంట్ ఇవ్వాలి చూడండి, మనం ఎంత ఇవ్వాలి కృష్ణకి, మనం ఎంత అమౌంట్ పే చేయాలి చూడండి. కృష్ణ ఎక్కడ క్రియేట్ అయ్యారు చూడండి, ఇదిగోండి 3 lakhs క్రెడిట్ ఉంది. మళ్ళీ కృష్ణని ఏమైనా డెబిట్ చేసాము ఎక్కడ చూడండి, రిటర్న్స్లో డెబిట్ చేసాం. అంటే 3 lakhs యాక్చువల్ పేమెంట్ చేయాలి, దాంట్లో 50,000 రిటర్న్ ఇచ్చాం కాబట్టి నెట్ పేమెంట్ ఎంత 3 lakhs మైనస్ 50,000 2,50,000 మనం యాక్చువల్గా పేమెంట్ చేయాలి, పేయబుల్ బ్యాలెన్స్ కృష్ణ అకౌంట్. కానీ ఎంత పేమెంట్ చేశారని చెప్తున్నారు 2,20,000 పేమెంట్ చేశారని చెప్తున్నారు యాజ్ ఏ ఫైనల్ సెటిల్మెంట్. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంటమ్మా, పేమెంట్ చేయాల్సింది పేమెంట్ చేసే పని లేకుండా పోయింది అని అంటే అది మనకి ఏమవుతుంది, ఇన్కమ్ అవుతుంది. సో క్యాష్ ఎంత పే చేశారు 2,20,000. మరి 30,000 ఫైనల్ సెటిల్మెంట్ అన్నారు కాబట్టి క్లోజ్ చేయాలి అకౌంట్. బ్యాడ్ డెట్స్ తీసుకుందామా, తీసుకోకూడదు. ఎందుకు కృష్ణ ఏమి మనమేమి ఇన్సాల్వెంట్ అవ్వాలా. ఇదేంటమ్మా డిస్కౌంట్ రిసీవ్డ్. సో ఇన్కమ్ ఎంట్రీ, కాంపౌండ్ ఎంట్రీ, కృష్ణ అకౌంట్ డెబిట్, కృష్ణ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. ఎంత కృష్ణ అకౌంట్ 2,50,000 బ్యాలెన్స్. ఎంత పేమెంట్ చేసాం 2,20,000 చేసాం. డిస్కౌంట్ ఎంత 30. అర్థమైందా డిస్కౌంట్. పేమెంట్ చేసేటప్పుడు పేమెంట్ అనేది మనం పే చేయకుండా బెనిఫిట్ వస్తుందంటే అది ఇన్కమ్. ఇన్కమ్ ఎప్పుడు కూడా క్రెడిట్ అవుతుంది, అందుకే డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఏమేమి చూడండి క్రెడిట్ అవుతుంది కదా. ఇన్కమ్ ఎప్పుడు కూడా క్రెడిట్ అవుతుంది, డిస్కౌంట్ రిసీవ్డ్ క్రెడిట్ అవుతుంది. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, రిసీవ్డ్ రిటర్న్స్ ఫ్రమ్ మనం రిసీవ్ చేసిన రిటర్న్స్ని. అంటే ముందు ఎప్పుడో మనం సేల్ చేస్తే ఆ సేల్ చేసినవి మనకి రిటర్న్ వచ్చాయి, ఎంత 70,000 రిటర్న్ వచ్చాయి కదా సేల్స్ అని చెప్పి సేల్స్ అకౌంట్లో అడ్జస్ట్ చేద్దామంటే చేయకూడదు. సో ఏమేం చేయాలండి అంటే సేల్స్ రిటర్న్స్ అని ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి. సేల్స్ రిటర్న్స్ అకౌంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చాయి, సిరి దగ్గర నుంచి. సో మనకేం వస్తున్నాయి, సేల్స్ రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి సేల్స్ రిటర్న్స్ డెబిట్ చేసి టు సిరి అకౌంట్. 1 సేల్స్ డెబిట్ టు సిరి అకౌంట్ 70,000. నెక్స్ట్ 11th transaction, received cash of rupees 2 lakhs from Siri as ఫైనల్ సెటిల్మెంట్. సేమ్ మళ్ళీ చూడండి, సిరి నుంచి మనకు రిసీవ్ అయింది. సిరి ఎవరు మనకి డెటార్. ఎంత అమౌంట్ రావాలి యాక్చువల్గా 3 lakhs డెబిట్ అయి ఉంది. మళ్ళీ మనం క్రెడిట్ చేసాము సిరి అకౌంట్ని చూడండి 70,000 క్రెడిట్ చేసాం. అంటే 3 lakhs యాక్చువల్గా మనకి రావాలి, దాంట్లో నుండి 70,000 రిటర్న్స్ తీసేస్తే మనం యాక్చువల్గా ఎంత రిసీవ్ అవ్వాలి, మనకి 2,30,000 రిసీవ్ అవ్వాలి. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎంత పేమెంట్ చేస్తున్నారంట ఫైనల్ సెటిల్మెంట్గా చూడండి 2 lakhs చేస్తున్నారు. అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ వాళ్ళే ఇన్స్టాల్మెంట్ అవ్వలేదు కాబట్టి దీన్ని ఏమంటాం, డిస్కౌంట్ అంటాం. 2 lakhs క్యాష్ వస్తుంది, బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్కౌంట్. రిసీవ్డా అలౌడా, ది ఎక్స్పెండిచర్ డిస్కౌంట్ అలౌడ్. మనకు రావాల్సిందని మన ఇన్కమ్ వదులుకున్నామంటే అది మనకి ఎక్స్పెండిచర్. సో ఎంట్రీ క్యాష్ అకౌంట్ డెబిట్
to cash account debit discount allowed account debit to Siri account. Siri account ఎంత 2,30,000 టోటల్ బ్యాలెన్స్ క్రెడిట్ అవ్వాలి. క్యాష్ మనకి 2 lakhs వస్తుంది. డిస్కౌంట్ అలౌడ్ ఎంత 30. బీయింగ్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ సిరి యాజ్ ఫైనల్ సెటిల్మెంట్ అండ్ అలౌడ్ 30,000 యాజ్ క్యాష్ డిస్కౌంట్. 12th transaction. Paid cash to శ్రీనాథ్. శ్రీనాథ్ బ్యాలెన్స్ ఎంత చూడండి, ఎంత పేమెంట్ చేయాలి మనం? 2 lakhs చేయాలి. 2 lakhs పేమెంట్ చేసేది. ఇంకా మనకి డిస్కౌంట్ ఏమైనా ఉందా? ఏం లేదు. కాబట్టి సింపుల్ ఎంట్రీ. శ్రీనాథ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్. అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్ 2 lakhs. 2 lakhs. Paying cash paid to Srinath. Last entry. Salaries paid of rupees 50,000 to Chantan. చెప్పనమ్మా, ఇది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? ఎవరైనా లాస్ట్ది క్యాష్ ట్రాన్సాక్షన్ క్రెడిట్ ట్రాన్సాక్షన్? చంతన్ చెప్తావా? నువ్వేగా. శంతన్ క్యాష్ ట్రాన్సాక్షన్. ఇంకా ఎవరైనా మారుస్తారా? శంతన్ నేమ్ కూడా ఇచ్చారు అక్కడ. క్యాషా క్రెడిటా? ఎవరైనా డిఫరెంట్గా చెప్తారా ఆన్సరు? ఎనీవన్? అందరూ క్యాషే. వెరీ గుడ్ అమ్మ. ఇక్కడ మనకి ఏమో చూడండి, అమౌంట్ పెయిడ్ అన్నారు. పెయిడ్ అన్నప్పుడు మనం క్యాష్ పేమెంట్ చేసినట్టేగా. ఇంక మళ్ళీ నేమ్ ఉన్నా లేకపోయినా మనకి ఇర్రెస్పెక్టివ్. శాలరీస్ పెయిడ్, పేయబుల్ కాదు. ఇది పెయిడ్ కాబట్టి అది క్యాష్ ట్రాన్సాక్షన్. సో ఎంట్రీ ఎక్స్పెండిచర్ కాబట్టి ఎక్స్పెండిచర్ని డెబిట్ చేయాలి. మన దగ్గర క్యాష్ పేమెంట్ చేసాం కాబట్టి క్యాష్ బ్యాలెన్స్ డిక్రీజ్ అవుతుంది. సో క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయాలి. లాస్ట్ ట్రాన్సాక్షన్. లాస్ట్ ట్రాన్సాక్షన్ salaries account debit to cash account. చెప్పారమ్మా అమౌంట్ 50,000. ఎంట్రీస్ రాయండి అందరూ, కంప్లీట్ చేసేయాలి. వెరీ గుడ్ అమ్మ శాంతం. శాలరీస్ టు క్యాష్. సో ఫాస్ట్గా అందరు రాయని వాళ్ళు రాసేయాలి. 4:12 అయింది. 4:15. జస్ట్ 3 minutes వెయిట్ చేస్తా. ఫాస్ట్గా రాసేసుకోవాలి. ఇక డిస్టర్బెన్స్ వస్తుంది, మీకు ఇబ్బంది లేకుండా మ్యూట్ చేస్తా. శ్రీనాథ్ కంప్లీటెడ్. సాయి కిరణ్ గారు కంప్లీటెడ్. జస్ట్ 2 minutes వెయిట్ చేద్దామండి. రాయని వాళ్ళు ఏమంటే రాసేస్తారు. సాహితీ కంప్లీటెడ్. వెరీ గుడ్ అమ్మ. సాహితీ కంప్లీటెడ్. కంప్లీటెడ్. సత్య నరసింహ కంప్లీటెడ్. అశ్రిత్ కంప్లీటెడ్. సత్య నరసింహ కంప్లీటెడ్. మైనింగ్ వాళ్ళు
ఓకే, జస్ట్ ఇందులో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో చెప్పండి. ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. ఈ అకౌంట్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకొని మనం బ్రేక్ తీసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఎంట్రీలో ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి? క్యాష్ అకౌంట్ ఒకటి, క్యాపిటల్ అకౌంట్ ఒకటి. ఏంటమ్మా? క్యాష్ అకౌంట్ ఒక అకౌంట్. ఇమీడియట్గా మన లెడ్జర్ కదా, లెడ్జర్కి ఎన్ని అకౌంట్స్ వస్తాయో ఒకసారి చూద్దాం. క్యాపిటల్ అకౌంట్ అనేది రెండో అకౌంట్, అవునా? నెక్స్ట్ ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్ 3. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం కాబట్టి మళ్ళీ సపరేట్గా క్యాష్ అకౌంట్ మనం ఏమి ఓపెన్ చేయాల్సిన నెసెసిటీ లేదు. కాబట్టి నెక్స్ట్ ఏసీ అకౌంట్ 4th వన్, శ్రీనాథ్ అకౌంట్ 5th వన్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్ 6th వన్. కృష్ణ అకౌంట్ వచ్చిందా? రాలేదు ఇప్పుడు దాకా. సో కృష్ణ అనేది 7th వన్. ఎవ్రీథింగ్ మన అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎవ్రీథింగ్. పర్చేస్ ఆల్రెడీ ఓపెన్ చేసాం, క్యాష్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. సిరి అకౌంట్ 8th వన్, సేల్స్ అకౌంట్ 9th వన్. క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం, సేల్స్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. కృష్ణ అకౌంట్ కూడా ఆల్రెడీ ఉంది. పర్చేజ్ రిటర్న్స్ లేదు, 10th వన్ పర్చేజ్ రిటర్న్స్. నెక్స్ట్ కృష్ణ అకౌంట్ ఆల్రెడీ ఉంది, క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఉంది. డిస్కౌంట్ రిసీవ్డ్ లేదు, డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ అనేది 7th వన్. సేల్స్ రిటర్న్స్ లేదు కాబట్టి 12th అకౌంట్. సిరి అకౌంట్, క్యాష్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం. డిస్కౌంట్ అలౌడ్ లేదు, ఇది 13 అకౌంట్స్. టోటల్ ఎన్ని అకౌంట్స్ వచ్చాయి లెడ్జర్ అకౌంట్స్ మనకి? సిరి అకౌంట్ కూడా ఆల్రెడీ ఉంది. టోటల్ మనకి ఎన్ని అకౌంట్స్ వచ్చాయండి? 13 లెడ్జర్ అకౌంట్స్ వచ్చాయి. ఓపెన్ చేద్దామా 13 లెడ్జర్ అకౌంట్స్? అందరూ ఓపెన్ చేయాలి. ఈచ్ అకౌంట్కి ఒక 3 to 5 లైన్స్ క్యాపబుల్ బట్టి ఓపెన్ చేయండి. ఏదండి? శాలరీస్. ఓకే, మనం మిస్ అయ్యాం. శాలరీస్, సారీ. శ్రీనాథ్ అకౌంట్ ఆల్రెడీ ఓపెన్ చేసాం, క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ శాలరీస్ అకౌంట్ 14th వన్. 14 అకౌంట్స్ ఓపెన్ చేయండి. డిస్టర్బెన్స్ ఉందమ్మా బాగా. సౌండ్ వస్తుందా మీకు బాగా? సార్ కన్ఫర్మ్ చేయండి, మీకు ఏమైనా సౌండ్ వస్తుందా? వస్తుందండి? రావట్లేదా? వెరీ గుడ్. అయితే సౌండ్ రావట్లేదు కానీ మనం కంటిన్యూ చేయొచ్చు. నెక్స్ట్ ఫస్ట్ అకౌంట్ ఏంటి? క్యాష్ అకౌంట్. లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ అకౌంట్ క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ ఒక్కటి మాత్రం ఒక 8 లైన్స్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. క్యాష్ 8 to 10 లైన్స్. నేను క్యాష్ అకౌంట్ ఒకటి ఫుల్ ఫ్లెజ్డ్ ఫార్మాట్ ఓపెన్ చేస్తా. క్యాష్ అకౌంట్ ఒకటి, ఎక్కువ లైన్స్. డేట్, లెడ్జర్ కాబట్టి దీంట్లో జర్నల్ ఫోల్డ్. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ డేట్,
ఇది క్యాష్ అకౌంట్. డెబిట్ క్రెడిట్ కంపల్సరీగా ఉండాలి, లెఫ్ట్ అండ్ రైట్. డేట్ పర్టికులర్స్ JF రూపీస్. డేట్ పర్టికులర్స్ JF రూపీస్. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసాం. నెక్స్ట్ అకౌంట్ క్యాపిటల్ అకౌంట్. క్యాపిటల్కి జస్ట్ 3 లైన్స్, ఒకటే ట్రాన్సాక్షన్ కాబట్టి 3 లైన్స్ వదులుకోండి చాలు. నేను అన్ని స్మాల్ అకౌంట్స్ ఓపెన్ చేసేస్తాను. క్యాపిటల్ అకౌంట్. ఇంతే, డెబిట్ క్రెడిట్. మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫార్మాట్స్ రాసుకోండి అమ్మా. నెక్స్ట్ అకౌంట్ చెప్తారా? క్యాపిటల్ తర్వాత ఒక్కొక్కటి చెప్పండి. ఫర్నిచర్ అకౌంట్. ఫర్నిచర్ అకౌంట్ కూడా ఒక 3 లైన్స్ చాలు. ఫర్నిచర్ అకౌంట్, డెబిట్ క్రెడిట్. నెక్స్ట్ అకౌంట్ ఫర్నిచర్ తర్వాత థర్డ్ వన్ ఏసీ అకౌంట్. ఏసీ కూడా జస్ట్ 3 లైన్స్ చాలు. నెక్స్ట్ శ్రీనాథ్ అకౌంట్. శ్రీనాథ్ అకౌంట్కి ఒక 5 లైన్స్. నెక్స్ట్ శ్రీనాథ్ అకౌంట్ తర్వాత పర్చేజెస్ అకౌంట్ అండ్ కృష్ణ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ ఓపెన్ చేయండి. పర్చేజ్ అకౌంట్కి ఒక 6-7 లైన్స్. పర్చేజెస్ పర్చేజెస్ తర్వాత కృష్ణానా, కృష్ణ అకౌంట్. కృష్ణ అకౌంట్ ఒక 5 లైన్స్. నెక్స్ట్ కృష్ణ అకౌంట్ తర్వాత నెక్స్ట్ 8th వన్ సిరి అకౌంట్. సిరి ఒక 3-4 లైన్స్. నెక్స్ట్ సేల్స్ అకౌంట్ ఒక 5-6 లైన్స్. సిరి అకౌంట్, సేల్స్ అకౌంట్స్ తర్వాత నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ ఒక 3 లైన్స్ చాలు. నెక్స్ట్ పర్చేజ్ రిటర్న్స్ తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్. దీనికి కూడా ఒక 3 లైన్స్. డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ తర్వాత సేల్స్ రిటర్న్స్.
సేల్స్ రిటర్న్స్ తర్వాత డిస్కౌంట్ అలౌడ్. డిస్కౌంట్ అలౌడ్ తర్వాత లాస్ట్ అకౌంట్ శాలరీస్ అకౌంట్. లాస్ట్ వన్ శాలరీస్ అకౌంట్. శాలరీస్ అన్ని అకౌంట్స్ అయిపోయా. 14 అకౌంట్స్. డెబిట్ క్రెడిట్, డెబిట్ క్రెడిట్, డెబిట్ క్రెడిట్. మీరు ఫార్మేట్ రాసినా రాయిపోయినా టీ షేప్లో ఓపెన్ చేసినా ఈ డెబిట్ క్రెడిట్ మాత్రం పెట్టడం మర్చిపోకూడదు. డెబిట్ క్రెడిట్ మెన్షన్ చేస్తేనే అదొక అకౌంట్ అవుతుంది, లేకపోతే అదొక స్టేట్మెంట్ అవుద్ది. అంతే. అందరు అకౌంట్స్ ఓపెన్ చేయండి. అకౌంట్స్ ఓపెన్ చేసి పోస్టింగ్స్ కూడా చేయాలి మీరు ఇంటి దగ్గర. నెక్స్ట్ క్లాస్ మనం స్టార్ట్ నెక్స్ట్ క్లాస్ కల్లా మీరు మ్యాక్సిమం మీరు పోస్టింగ్స్ చేసేసేయండి. ఓకేనా? చేస్తారా పోస్టింగ్స్ అందరూ? ఓకేనమ్మా. నెక్స్ట్ క్లాస్ మీకు సార్ జాయిన్ అవుతారు. ఎవరివన్ నాకు ఇమీడియట్గా క్లాస్ ఉంది, నెక్స్ట్ క్లాస్ సార్ జాయిన్ అవుతారు. ఓకేనమ్మా, బాయ్. పోస్టింగ్స్ మీరు మర్చిపోకుండా కంప్లీట్ చేసుకొని రావాలి రేపటికల్లా.